టీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించాలని, హామీ మేరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సంబంగ వెంకట చిన్నాలప్పనాయుడు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. ఎప్పుడు ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం అమలు మాట్లాడకూడదు. గత 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో వెన్నుపోటు ప్రభుత్వం నడుస్తూ ఉంది. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుండి కూడా ఇవాళ వరకు కూడా అన్ని కార్యక్రమాలు వెన్నుపోటుతోనే ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. అలాంటిది విద్యార్థులు, నిరుద్యోగులకు కూడా ఇవాళ వెన్నుపోటు ప్రభుత్వం తాలూకా వార్తలు మనందరికీ తెలుసు. అందుకనే ఈ రోజున మనం అందరం వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం మీద ఈరోజు ర్యాలీలు చేసిన, నిరాహార దీక్ష చేసిన, సమావేశాలు పెట్టిన, మరి ఇవాళ నిరుద్యోగ యువకులకి న్యాయం చేయాలన్నదే మన తాలూకా ఉద్దేశం. అంతేగాని ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ పరిస్థితులకి కూడుకోవాలనేటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు మనకి. ఎప్పుడు చట్టాన్ని గౌరవించేటువంటి మనస్తత్వమే మనందరికీ ఉంది. మన నాయకులకైతే ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షానికి కూడా సమానంగా అన్ని కార్యక్రమాలు చేయండి అని చెప్పేటువంటి ఈ భారతదేశంలో ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏ విధంగా మన పరిపాలన చేస్తుందో మనందరూ తెలుసు. ఏ గ్రామంలోనైనా వాళ్ళ పార్టీ మనిషికే ఇవ్వాలి, అపోజిషన్ మనిషికి అయితే ఏది ఇవ్వకూడదు. ఒక పెన్షన్ ఇవ్వకూడదు, మరి ఒక రైతు భరోసా ఇవ్వకూడదు, ఇంకా తల్లికి వందనం ఇవ్వకూడదు. ఇవేవి కూడా ప్రభుత్వ స్కీములు ఏవి కూడా ఇవ్వడానికి వీలు లేదనేటువంటిది అనేక మంది ప్రతి ఊర్లోని చోట నాయకులు తయారైపోతారు. అక్కడ వాళ్ళు ఏం చేయలేరు. కానీ బొబ్బులు వచ్చి మాత్రం భీమనాయన గారు చెవు తినేసి మా ఊర్లోని పనులు అయిపోతున్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అని చెప్పి వాళ్ళు కొరుకుతుంటే ఆయన కూడా విచక్షణ లేకుండా వెంటనే అధికారులకు ఫోన్ చేసి, ఎవడెప్పుడు వస్తే అప్పుడు వెంటనే అధికారులకు ఫోన్ చేసి వాళ్ళని కూడా ఇసుక పెట్టేసి ఆయన తాలూకు విలువని ఆయనే తగ్గించుకునే పరిస్థితిలో ఇవాళ బొబ్బులు నియోజకవర్గ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికార పరిధి తప్పించండి. అలా మాట్లాడుతుంది విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. 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 టీఎస్సీ అక్రమాలు వెనక నుంచి కూడా తీయొచ్చు. నీకు ఏదో రోజు చల్లించలేదు. ఎన్ని పని పని చేస్తారు.
రాజకీయాల్లో ఉన్నాం, మరి మమ్మల్ని కూడా అక్కడ కదలలేము, మాట్లాడలేము. దానికే సార్ మేము చక్కగా మేము కోఆపరేట్ చేసాం కార్యక్రమం కోఆపరేట్ చేయాలి కాబట్టి మరి మీరు కూడా అన్యాయాలు జరిగాయి డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి అని చెప్తుంటే అది తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. ఎందుకు మీరు భయపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీ చేసుకోవడానికి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉండవాలన్న సిబిఐ ఎంక్వైరీ భయపడుతున్నారు. మీరేమో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమో నాయకుడు లోకేష్ అన్నప్పుడే ఈరోజు ఒక పోటీపోలేని విద్యాశాఖ ఇస్తేనే విద్యాశాఖలోని ఈ విధంగా అక్రమాలు జరుగుతుంది. కానీ పగ్గాలు చెప్తే ఈ రాష్ట్రం ఏ విధంగా తయారవుతుందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి, గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఈరోజు సరిగ్గా ఒడిగడుతున్నారో ఒకసారి ఆలోచించేయండి. అందుకే మేము ఏదైతే ఈ భారతదేశంలో జరిగిన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా నైతికత చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి ప్రధాని ఈరోజు రాజీనామా చేసిన సందర్భాన్ని మనం చూసాం, ఈ దేశ ప్రజలందరూ కూడా చూశారు. అలాగే ఇక్కడ కూడా అన్యాయం జరిగింది లేదు, నేను ఇక్కడ రాసిన ఎగ్జామ్ డిఎస్సీ రాసిన ఎగ్జామ్ మరి యువతకి న్యాయమే చేస్తాను అని అన్నప్పుడు మేము కోరుతాం సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎందుకు మీకు వెలుగుబాటు, ఎందుకు మీరు భయపడుతున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు భవిష్యత్తు ఈరోజు సుమారు 9,500 కోట్ల బాకీలుంటే విద్యా సంస్థలో ఆ బాకీలను తీర్చకుండా కాలయాపన చేస్తుంటే మళ్ళీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మనోవేదన గురవుతున్నారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. విద్యార్థుల భవిష్యత్తు మీద మీరు ఆటలాడుకుంటున్నారు. ఈరోజు ఆ రోజు స్వర్గీయ రాజశేఖర గారు పెట్టిన ఫ్రీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎంతోమంది రాష్ట్రం నుంచి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి విదేశాల్లో చదువుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమం చేపట్టే కదా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది ముందుకెళ్ళింది. మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం కదా. ఈరోజు మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఎవరి గురించి? విద్యార్థుల గురించే కదా. వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే ప్రభుత్వం దేని గురించి ఉంది? ప్రభుత్వం ఎవరి గురించి పనిచేయాలి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కార్యక్రమాన్ని కట్టుకట్టి వేయడం అవసరం. మేమేమైనా పోలీసులకి మేమేమైనా అబ్జెక్ట్ చేస్తున్నామా? ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా? మేము ఎవరికి ఇబ్బంది పెట్టలేదు కదా. మా మానాన్ని మేమేమో సాధ్యంగా మా నిరసనని ఈరోజు ఈ రాష్ట్ర చేస్తున్న ఈ కార్యక్రమానికి నిరసన తెలియజేస్తే ఆ నిరసన తెలిసే హక్కు కూడా మాకు లేదా? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, అటవికి రాజ్యంలో ఉన్నామా మరి తెలియట్లేదు. ఈ విధంగా మమ్మల్ని అడ్డుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖండిస్తున్నాం. ఈరోజు అదేవిధంగా మేము అడుగుతుంది ఏంటి? నువ్వు ఎన్నికలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చావు, సూపర్ 6 అన్నావు, ప్రజలు మభ్యపెట్టావు. కానీ మభ్యపెట్టి ఏం చేశావు? ఆ సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నావే, ఎక్కడా 3,000 రూపాయలు ఇచ్చావు? ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, ₹1 కూడా నిరుద్యోగ వృత్తికి ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదు కాబట్టి మేము అడుగుతాం. నువ్వు ఇస్తే మేము ఎందుకు అడుగుతాము? నువ్వు ఏదైనా కార్యక్రమం ఎన్నికల హామీలో నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు అమలు చేయకపోతే అడిగే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది. కాబట్టి మా బాధ్యత మేమేమో గుర్తిరిగి ఈరోజేమో కార్యక్రమాలకేమో శ్రీకారం చుడుతున్నాం. అంతే తప్ప ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనో లేకపోతే ప్రభుత్వాన్ని ఆటంకపరచాలనో మా తనకు ఉద్దేశం కాదు, మా కార్యక్రమాలు కాదు. ఎప్పుడు కూడా
ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు.